బలము కొద్ది మహానుభావ చెమ్మదైలమ్మ నిండార మోసి యమునాకాడ పారాడుతుండా నిండు కడిగలు బాయకుండా దీపారాధన చేసిన వారికి ఏమి ఫలము కలదు కృష్ణ అని అడిగితే వేదాంతులైన బ్రాహ్మణులకు నిత్యగోదానం ఇస్తే ఎంత ఫలితమో ఇప్పుడు 30 దగ్గర నుంచి 35 చరణాల వరకు చదివాము. ఈ శ్రీనివాసుని దెబ్బ తగిలితే తల్లి వనమూలికలు తీసుకొచ్చి పట్టి వేసి సేద తీర్చింది. మనమందరము ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటాం. ఈ ఆరోగ్య ఘట్టము నారాయణ ఫలితము మనమందరము సంపూర్ణ ఆరోగ్యవంతముగా శాంతులతో సంతోషంగా ఉండగలందరూ కుటుంబాలతో తలపెట్టిన కార్యక్రమములు దిగ్విజయంగా కాగలందులకు శ్రీనివాసుల పదసాక్షిగా సీతారామచంద్రుల పదసాక్షిగా పారాయణ ఫలితం సమర్పయాలి. ఇక్కడ నుంచి స్వర్ణపురి జగన్నాథుడు పలుకు స్వీకరించుటకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన ముహూర్తమునకు నియమ అంగీకారము తెలుపు శుభలగ్న పత్రిక మా పుట్టింటి వాళ్ళు అయినా మా గృహము పాడి పంటలతోటి బిడ్డ పాపలతోటి సిరి సంపదలతోటి ధన ధాన్యములతోటి నిండు నూరేళ్ళు వేయేళ్ళు యుగ యుగాంతముల వరకు మా వంశం వృద్ధి చెందుతూ ఆనందంగా సంతోషముగా ఉండాలని మనస వాచ కర్మణ శ్రీనివాసుల పదసాక్షిగా గౌరవించు ఆడపడుచులమైన మేము పుట్టింటి వారికి పెట్ట పసుపు కుంకుమలు ఏడుగొండలవాడ వెంకటరమణ జగడ మండపురా జగడ భోజన
పర్లేదు మట్టి. ఓకే ఏంటది మిషన్